హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి కన్సిస్టెంట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ అంటే ఏంటి, నాట్ కన్సిస్టెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ 3 కేసెస్ ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ కేస్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎన్ నంబర్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ అయితే ఆ ప్రాబ్లమ్ని కన్సిస్టెంట్ ప్రాబ్లం అంటాము. కన్సిస్టెంట్ అయితే ఆ ప్రాబ్లంకి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది, యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే అప్పుడు ఆ ప్రాబ్లంని నాట్ కన్సిస్టెంట్ అంటారు. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే దాన్ని నాట్ కన్సిస్టెంట్ అంటారు. నాట్ కన్సిస్టెంట్ అయితే ఆ ప్రాబ్లం నో సొల్యూషన్, ఇక దానికి సొల్యూషన్ అనేది ఉండదు. థర్డ్ కేస్ వచ్చేసి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి లెస్ దెన్ ఎన్ అయినప్పుడు దానికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అంటాం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో 3 కేసెస్, ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ ర్యాంక్ ఆఫ్ ఏబి వాల్యూ ఈక్వల్గా రావాలి, ప్లస్ అన్నోన్ వాల్యూస్ కూడా ఈక్వల్ ఉండాలి. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని కన్సిస్టెంట్ అంటారు. కన్సిస్టెంట్ అయితే ఆ ప్రాబ్లంకి మనం యూనిక్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే ఆ ప్రాబ్లమ్ని నాట్ కన్సిస్టెంట్ అంటాము. నాట్ కన్సిస్టెంట్ అయితే దానికి సొల్యూషన్ కనుక్కోలేము. నెక్స్ట్, ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ ర్యాంక్ ఆఫ్ ఏబి వాల్యూ ఈక్వల్గా వచ్చి నెంబర్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ కన్నా తక్కువ వచ్చినట్లయితే అప్పుడు ఆ కేసులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అంటాం. సో నేను ఒక ప్రాబ్లం ఇచ్చానండి, ఇది కన్సిస్టెంట్ అయితే సాల్వ్ చేయమని అడుగుతున్నారు. So given problem, x plus y plus z is equal to 6, 2x plus 3y minus 2z is equal to 2, 5x plus y plus 2z is equal to 13 అని ఇచ్చారు. ఫస్ట్ దీన్ని ఏ మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ నథింగ్ బట్ ఈ xyz యొక్క కోఎఫిషియెంట్స్ 1 1 1. అలాగే సెకండ్ ఈక్వేషన్ 2 3 minus 2. నెక్స్ట్ 5 1 2. నెక్స్ట్ x is equal to our unknown values x y z. ఇప్పుడు మనం ఈ వాల్యూసే క్యాలిక్యులేట్ చేయాలి. సో b is equal to యువతలో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ని bతో ఇండికేట్ చేస్తారు. 6 2 13. నెక్స్ట్ స్టెప్, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయండి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏని బీని కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాయడాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాము. 1 1 1 2 3 minus 2 5 1 2. దిస్ ఈజ్ ఏ. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ వచ్చేసి 6 2 13. దిస్ ఈజ్ బి. ఈ టోటల్ మ్యాట్రిక్స్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాము. రాసిన తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే, ఇది డయాగ్నల్ అండి, ఇవి డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ డయాగ్నల్ కింద ఉన్నటువంటి ఈ నెంబర్స్ని మనం 0 చేయాలి. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాము. సో డయాగ్నల్ కింద ఉన్న నెంబర్స్ని 0 చేస్తే ఏమవుతుంది అంటే, మన కన్సిస్టెంట్ గురించి ఏం చెప్పాను, 3 పాయింట్స్ చెప్పాను కదా, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి అని. ఆ ర్యాంక్ ఆఫ్ ఏ ఏబి కనుక్కోవాలి అంటే ఈ డయాగ్నల్ కింద ఉన్న నెంబర్స్ని 0 చేసి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కుంటే అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని అది కన్సిస్టెంటా నాట్ కన్సిస్టెంటో చూసుకొని మనం సొల్యూషన్ రాసుకోవాలి. సో ఇప్పుడు డయాగ్నల్ కింద ఉన్న నెంబర్స్ని 0 చేయాలి అంటే ఫస్ట్ ఇది R1, ఇది R2, ఇది R3, రో 3.
ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఈ 1 ఉందండి మనకి. అంటే ఈ 1ను ఉపయోగించుకొని దాని కింద ఉన్న 2 నెంబర్స్ని మనం 0 చేయాలంటే R2 పొజిషన్లో ఉన్న నెంబర్ని అండ్ R3 నెంబర్ని రెండింటిని కూడా మనం ఇప్పుడు 0 చేయాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి రో ఆపరేషన్ గురించి. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో R2 చేంజెస్ R2 మైనస్ R1, R3 చేంజెస్ R3 మైనస్ R1. ఈ లెటర్స్ అలా ఫిక్స్డ్గా ఉంచేసుకోండి ప్రతి ప్రాబ్లంకి, ఇవి మార్చని అవసరం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ తీసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఆ 1, 2 ఇక్కడ అసైన్ చేయండి. ఇలా ఎలా ఉన్నాయో అలాగే రాసేసుకోండి. ఇక్కడ 1 and 2 ఉంది, ఇక్కడ 1 and 2 రాసేసుకోండి. సో ఇప్పుడు ఈ R2ని క్లోజ్ చేస్తే ఏముందండి, 1 and 5 ఉంది మనకి. సో ఇక్కడ 1 రాసేయండి, ఇక్కడ 5 రాసేసుకోండి. 5 అప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ మనకి 0 అయిపోతాయి. అంతే అండి రో ఆపరేషన్ రాయడం. సో 1 R2 అన్నాను అంటే R2లో ఉన్న ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే మనకి అవే నెంబర్స్ ఉంటాయి. R2 కాబట్టి R2 నెంబర్స్ 2, 3, -2, 2 రాసేసుకున్నాను. నెక్స్ట్ R1లో ఉన్న ప్రతి నెంబర్ని ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసి వేయండి. 2 1s are 2, 2 1s are 2, 2 1s are 2, 2 6s are 12. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో మనకి ఏం సింబల్ ఉంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేయండి. మైనస్ 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 2 - 2 0, 3 - 2 1, -2 - 2 -4, 2 - 12 -10. నెక్స్ట్ ఈ ఆపరేషన్ దగ్గరికి రండి. 1 R3 అంటే R3లో ఉన్న ప్రతి నెంబర్ని మనం 1తో మల్టిప్లై చేద్దాం. సో 1 × 5, 1 × 1, 1 × 2, 1 × 13. నెక్స్ట్ 5 R1 ఉంది అంటే R1లో ఉన్న ప్రతి నెంబర్ని 5తో మల్టిప్లై చేసి రాయండి. సో 5 1s are 5, 5 1s are 5, 5 1s are 5, 5 6s are 30. సో ఇక్కడ కూడా రెండింటి మధ్యలో మనకి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేయండి. 5 - 5 0, 1 - 5 -4, 2 - 5 -3, 13 - 30 -17. సో ఇప్పుడు ఈ R2 R3 తీసేసి మనం కనుక్కున్న వాల్యూస్ని ఇంట్రడ్యూస్ చేయండి. సో ఫస్ట్ R1 ఈజ్ ఫిక్స్డ్ 1 1 1 6, 1 1 1 6 ఫిక్స్డ్. సో R2 వచ్చేసి ఇవి తీసేసి మనం కనుక్కున్న నెంబర్స్ 0 1 0 1 -4 -10. R3 ఇవి తీసేసి మనం కనుక్కున్న వాల్యూస్ 0 -4 -3 -17 అయిపోయిందండి. ఇది డయాగ్నల్ అని చెప్పాను. సో ఫస్ట్ డయాగ్నల్ కింద 0 అయిపోయాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఈ పొజిషన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ని ఉపయోగించుకొని కింద ఉన్న నెంబర్ని 0 చేయాలి. సో ఇది R2 అవుతుంది, ఇది రో 3 అవుతుంది. సో ఇప్పుడు మనం R3ని చేంజ్ చేయాలి యూజింగ్ R2. సో R3 - R2. ఈ లెటర్స్ కూడా ప్రతి సమ్కి ఫిక్స్డ్గా ఉంచుకోండి. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ఇక్కడ ఏముందండి మనకి 1 ఉంది, ఇక్కడ 1 రాసేయండి. ఇక్కడ -4 ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. ఈ మైనస్ ప్లస్ చేసి 4 రాసేయండి. చేంజెస్ 1 R3 + 4 R2 అంటే R3లో ఉన్న ప్రతి నెంబర్ని మనం 1 తోటి మల్టిప్లై చేయండి. 1 × 0, 1 × -4, 1 × -3, 1 × -17. 4 R2 R2లో ఉన్న ప్రతి నెంబర్ని 4తో మల్టిప్లై చేయండి. 4 × 0, 4 4s are 4 14, 4 × 4 16, 4 × 10 40. సో ఇప్పుడు రెండింటి మధ్యలో మనకి ఏం సింబల్ ఉందమ్మా, ప్లస్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేయండి. 0 + 0, -4 + 4 0, -3 -16 -19, -17 -40 -57. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ రో ఫిక్స్డ్, సెకండ్ రో ఫిక్స్డ్, థర్డ్ రో వచ్చేసి ఇవి తీసేసి మనం కనుక్కున్న వాల్యూస్. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, మొత్తం కలిపితే ఏబి మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇప్పుడు
ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత ఉందో చూడండి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈ బి మ్యాట్రిక్స్ని క్లోజ్ చేయండి. సో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో. సో నాన్ జీరో రో అంటే ఒక రోలో అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో రో అంటారు. ఒక్క ఎలిమెంట్ ఉన్నది నాన్ జీరో రో కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా నాన్ జీరో రో, ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రో, ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ జీరో రో. మొత్తం 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏబికి ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఇప్పుడు ఏబి మొత్తానికి కన్సిడర్ చేయండి. ఫస్ట్ రో నాన్ జీరో, సెకండ్ రో నాన్ జీరో, థర్డ్ రో కూడా నాన్ జీరో, 3. అన్నోన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి? ఎక్స్, వై, జెడ్. అంటే ఇవి కూడా 3 ఉన్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ, ర్యాంక్ ఆఫ్ ఏబి వాల్యూ అండ్ ఎన్ వాల్యూ మొత్తం 3 మనకి ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని కన్సిస్టెంట్ ప్రాబ్లం అంటాం. కన్సిస్టెంట్ అయితే దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఆ యూనిక్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. సో ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. 1 into x ప్లస్ 1 into y ప్లస్ 1 into z ఈజ్ ఈక్వల్ టు 6 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ x 0 అయిపోయింది, 1 into y మైనస్ 4 into z 4z ఈజ్ ఈక్వల్ టు -10. థర్డ్ ఈక్వేషన్ x 0 y 0 మైనస్ 19z ఈజ్ ఈక్వల్ టు -57. దీని నుంచి z వాల్యూ వస్తుంది చూడండి. z ఈజ్ ఈక్వల్ టు 57/19 దట్ ఈక్వల్ టు 3 times క్యాన్సిల్ అవుతుంది. ఈ z వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ 4 ఇంటూ z వాల్యూ వచ్చేసి 3 ఈజ్ ఈక్వల్ టు -10. సో y మైనస్ 4 3s are 12. దెన్ y ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ ఈ -12 ఈజ్ ఈక్వల్ టు అవతలి పోతే +12, 12 minus 10 2. సో ఈ y అండ్ z వాల్యూస్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో x ప్లస్ y వాల్యూ వచ్చేసి 2, z వాల్యూ వచ్చేసి 3. సో x ఈజ్ ఈక్వల్ టు 6, 3 + 2 5, 5 అవతలి పోతే -5 ఈజ్ ఈక్వల్ టు 1. therefore x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద సొల్యూషన్. వన్ మోర్ సమ్ ఆన్ కన్సిస్టెంట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిస్కస్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా కామా మ్యూ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 6, x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 10, x ప్లస్ 2y ప్లస్ లాంబ్డా z ఈజ్ ఈక్వల్ టు మ్యూ హ్యావ్ నో సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అండ్ యూనిక్ సొల్యూషన్స్. ఎప్పుడు నో సొల్యూషన్ అవుతుందంటే ఇక్కడ మనం లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ ఏ వాల్యూస్ తీసుకున్నప్పుడు నో సొల్యూషన్ అవుతుంది, యూనిక్ సొల్యూషన్ అవుతుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయో చెప్పమంటున్నారు. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ 1 1 1, నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1 2 lambda. So x is equal to unknown values x, y, z and b is equal to ఉన్నటువంటి కాన్స్టెంట్స్ 6, 10 and mu. నెక్స్ట్ స్టెప్ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఏని బీని కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాస్తే దాన్ని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటారు. 1 1 1 1 2 3 1 2 lambda. This is A matrix and B వచ్చేసి 6 10 mu. సేమ్ దీన్ని కూడా డయాగ్నల్ కింద ఉన్న నెంబర్స్ని 0 చేయండి యూజింగ్ రో ఆపరేషన్స్. R2 చేంజెస్ R2 మైనస్ R1, R3 చేంజెస్ R3 మైనస్ R1. ఫస్ట్ స్టెప్లో ఈ లెటర్స్ సేమ్ ఉంచమన్నాను. ఫస్ట్ ఆపరేషన్లో దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R3. ఇక్కడ ఉన్న ఈ రెండు నెంబర్స్ వీటికి అసైన్ చేయండి.
తర్వాత దీన్ని R2ని క్లోజ్ చేసి ఇక్కడున్న రెండు నెంబర్స్ని వీటికి అసైన్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 1 1 అంతే అండి. ఈ రెండు నెంబర్స్ మనకి జీరోస్ వచ్చేస్తాయి. సో 1 R2 అంటే R2లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. సో 1 2 3 అండ్ 10. నెక్స్ట్ 1 R1లో ఉన్న ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. సో 1తో మల్టిప్లై చేస్తే మనకి అవే నెంబర్స్ ఉంటాయి. సో రెండిటి మధ్యలో మనకి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేయండి. 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2, 10 - 6 4. నెక్స్ట్ ఇక్కడికి రండి. 1 R3లో ఉన్న ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 1 R1లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్ని 1తో మల్టిప్లై, మైనస్ అప్లై చేయండి. 1 - 1 0, 2 - 1 1, మైనస్ లాంబ్డా -1 లాంబ్డా -1, మ్యూ -6 మ్యూ -6. ఇది తీసుకెళ్ళి ఆ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది 1 1 1 6. సెకండ్ రో అవి తీసేసి మీకు వచ్చినటువంటి నెంబర్స్ 0 1 2 4. నెక్స్ట్ థర్డ్ వాల్యూస్ వచ్చేసి 0 1 లాంబ్డా -1 మ్యూ -6. నెక్స్ట్ డయాగ్నల్, ఈ డయాగ్నల్లో కింద ఉన్న రెండు 0 అయిపోయాయి. నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ అంటే ఇక్కడికి వచ్చేయండి. సో ఇది R2 అవుతుంది, ఇది R3 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని కింద ఉన్న నెంబర్ని 0 చేయండి. సో R3 చేంజెస్ R3 - R2. ఈ లెటర్స్ కూడా ఫిక్స్డ్గా ఉంచండి. సో ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్ 1 1, సో ఇక్కడ 1 రాయండి, ఇక్కడ 1 రాయండి. అప్పుడు ఈ ఎలిమెంట్ మనకి 0 వచ్చేస్తుంది. 1 R3 1తో మల్టిప్లై చేయండి. 0 1 లాంబ్డా -1 మ్యూ -6. 1 R2లో ఉన్న ప్రతి నెంబర్ని 1తో మల్టిప్లై చేయండి. 1 × 4 4. సో రెండింటి మధ్యలో మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేయండి. 0 1 - 1 0, లాంబ్డా -1 -2, సో లాంబ్డా -3, మ్యూ -6 -4 -10. ఇది తీసుకెళ్ళి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో R1 ఫిక్స్డ్, R2 ఫిక్స్డ్ 0 1 2 4. సో ఈ R3 ప్లేస్లు ఇవి తీసేసి మనకు వచ్చిన వాల్యూస్ రాయండి. 0 0, లాంబ్డా -3 మ్యూ -10. సో ఇప్పుడు కేసెస్ చూడండి. ఫస్ట్ కేసులో లాంబ్డా నాట్ ఈక్వల్ టు 3 అన్నారండి. కేస్ 1లో లాంబ్డా నాట్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ లాంబ్డా ప్లేస్లో 3 కాకుండా ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ మీరు పెట్టుకోండి. లైక్ నేను ఇక్కడ 5 పెట్టాను అనుకోండి. 5 - 3 ఎంత అవుతుందండి? 2 అవుతుంది. అంటే లాంబ్డా ప్లేస్లో నాట్ ఈక్వల్ టు 3 పెడితే కంపల్సరీ నాకు ఈ పొజిషన్లో ఏదైనా ఒక నంబర్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది కంపల్సరీ. అంటే ఇక్కడ నాకు 0 అనేది రాదు. ఎప్పుడు? నాట్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కాబట్టి నాకు ఆ కేసులో ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది? సో దీన్ని క్లోజ్ చేస్తే ఇది నాన్-జీరో రో, ఇది నాన్-జీరో రో. ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కాబట్టి ఇది కూడా నాన్-జీరో రో అవుతుంది. అప్పుడు మొత్తం నాకు 3 నాన్-జీరో రోస్ ఉంటాయి. ర్యాంక్ ఆఫ్ ఏబీకి ఏమవుతుంది మనకి? సో ఇక్కడ నెంబర్ ఉందంటే ఖచ్చితంగా ఇది నాన్-జీరో రో అయినట్లే. ఈ రెండు నాన్-జీరో రోస్, మొత్తం 3 ర్యాంక్ ఆఫ్ ఏబీ కూడా రెండు ఈక్వల్ అయ్యాయి. అన్నోన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ, ర్యాంక్ ఆఫ్ ఏబీ వాల్యూ అండ్ అన్నోన్ వాల్యూస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్లో దాన్ని కన్సిస్టెంట్ ప్రాబ్లం అంటాము. కన్సిస్టెంట్ అయినప్పుడు దానికి యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే లాంబ్డా నాట్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు ఈ కేస్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 2లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను, మ్యూ నాట్ ఈక్వల్ టు 10.
ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి రాస్తున్నానంటే ఇక్కడ నుంచి రాసుకుంటున్నానండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫస్ట్ నాట్ ఈక్వల్ 3. ఇప్పుడు సెకండ్ కేసులో ఇక్కడ 3 ఉంది కాబట్టి లాంబ్డా ప్లేస్లో 3, ఇక్కడ 10 ఉంది కాబట్టి మ్యూ నాట్ ఈక్వల్ టు 10 కేసెస్ రాశాను. ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో 3 పెట్టాను అనుకోండి, 3 - 3 ఇది 0 అవుతుంది. ఇక్కడ మ్యూ ప్లేస్లో నాట్ ఈక్వల్ టు 10 అన్నాను కాబట్టి 10 కాకుండా ఏది వాల్యూ పెట్టినా నాకు ఈ ప్లేస్లో ఒక నంబరే వస్తుంది, వాల్యూ వస్తుంది. అప్పుడు ఇది 0 అయిపోతుంది కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది మనకి? సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది 0 రో కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో, 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ 2 అవుతుంది. నెక్స్ట్ సో ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో, ఇక్కడ నెంబర్ వస్తుంది కాబట్టి ఇది నాన్ జీరో రో, మొత్తం 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ 2 ఉంది, ర్యాంక్ ఆఫ్ ఏబి వచ్చేసి 3 ఉన్నాయి. రెండు నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి దీన్ని ఇన్కన్సిస్టెంట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ అంటారు. నాట్ కన్సిస్టెంట్ అయినప్పుడు దానికి నో సొల్యూషన్ ఉంటుంది, అంటే దానికి మనం సొల్యూషన్ అనేది కనుక్కోలేము. నెక్స్ట్ కేస్ 3 చూడండి. లాంబ్డా ప్లేస్లో 3 పెట్టాను, మ్యూ ప్లేస్లో 10 తీసుకున్నాను. సో అప్పుడు ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఉందండి? 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి, 2. ర్యాంక్ ఆఫ్ ఏబి కూడా 2 నాన్ జీరో రోస్, ఎందుకంటే ఇది 0 అయిపోయింది, రెండు 0 అయిపోయింది కాబట్టి రో అంతా 0 ఉంటుంది. 2 నాన్ జీరో రోస్ అయ్యాయి, రెండు ఈక్వల్ అయ్యాయంటే అది కన్సిస్టెంట్ అని చెప్పాను. దాంతోపాటు ఇంకోటి చెక్ చేసుకోవాలి కదా మనం, నెంబర్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ వచ్చేసి 3, అంటే మన ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి లెస్ దాన్ నెంబర్ ఆఫ్ అన్నోన్ వాల్యూస్ అయింది కాబట్టి ఆ కేసులో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అంటాం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.